కూర్చున్నాడు, కింద కూర్చున్నాడు. ఇక్కడ జాతకు అర్థమైంది, జ్ఞానం కలిగి ఉన్నాడు దేవుని సంగమా. ఎప్పుడైతే మనుష్యులు చనిపోయాడో దేవుడు కలిగి ఉన్నవాడేమో దేవుడి దగ్గర సాధిస్తుంటే, దేవుణ్ణి ఎరగిన వాడు, యేసుక్రీస్తు రక్షణ పొందుకున్న వాడు ఈ రోజున ఆ ఉన్నతమైనటువంటి డబ్బు ధనము అంతా కూడా సమస్తాన్ని విడిచిపెట్టి పొజిషన్ మారిపోయింది. ఈ లోకంలో నీకు హై పొజిషన్ ఉండొచ్చు, ఈ లోకంలో నీకు పేరు ఎమ్మెల్యే అవ్వచ్చు, నువ్వు ఎంపీ అవ్వచ్చు, ఆఖరికి సీఎం అవ్వచ్చు, ఎవడన్నా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ యేసుని కలిగి లేకపోతే రిక్షా తొక్కున్నవాడు అక్కడ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉంటావు. ఇది మట్టి కన్ఫర్మ్. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసును లేని వాడు ఎవడు కూడా పరమునకు వెళ్ళడు. నీ అందరము, నీ అధికారము, నీ యొక్క ఆస్తి సంపదలన్నీ కూడా అజ్ఞానంతో నువ్వు దేవుడిని విడిచిపెట్టి, యేసే నా దేవుడు కాదు, నాకు దేవుళ్ళుగా ఉన్నారు, నాకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అనేక మంది మార్గాలు ఉన్నాయి, అనేకమైన మార్గాలు కూడా నేను వెళ్తూ ఉంటాను అనుకుంటే కనుక నువ్వు పొరపాటు పడుతున్నావు. ఈ రోజున యేసు అనే నామాన్ని అంగీకరించకుండా, యేసు రక్తంతో కడగబడుకోకుండా ఈ ప్రపంచంలో ఒక చిన్న పిల్ల కానీ పెద్దవాడు దాకా ఎవడు కూడా పరమునకు వెళ్ళలేడు. ఇప్పుడు ఈయన ఎంగ చూస్తున్నాడు. ఈయనేమో చక్కగా హ్యాపీగా ఉన్నాడు, జీవంలో ఉన్నాడు. ఈయనేమో కింద మంట వస్తుంది, అగ్నిలో కాలుతున్నాడు. ఈ చూస్తున్నాడు, పైన చూస్తున్నాడు. ఇప్పుడు చక్కగా సంతోషంగా ఉన్నాడు. బతికినంత కాలము ఏమీ లేదు. నా ఎంగిలి బతుకు దీన్ని బ్రతికాడు, కురుపులతో బ్రతికాడు, దౌర్భాగ్యమైన బ్రతుకులో బ్రతికాడు. అయ్యో ఎంత దౌర్భాగ్యమైన బ్రతికి లోకంలో ఉన్న యేసుని నమ్ముకుంటే ఇంత మంచి బ్రతుకొస్తానని నాకు ముందే తెలిస్తే బాగుండే, నాకు ముందే తెలిస్తే బాగుండు కదా అని ఏడుస్తున్నాడు, కన్నీరు కాలుస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఆయన ఎక్క చూస్తున్నాడు. నా బ్రతికే గొప్పదనుకున్నాను, నేను బ్రతికినంత కాలం బ్రతికే గొప్పదనుకుంటాను. ప్రియా దేవుని సంగమా, ఇక్కడ ఉన్న వారు వింటారు, నువ్వు బ్రతికినంత కాలము నేను చక్కగా బ్రతకాలి, హ్యాపీగా బ్రతకాలి, ఉన్నతంగా బ్రతకాలి అని నీ బ్రతికినే గొప్పతనం అనుకుంటే ఒక రోజు ఇదే పొజిషన్లోకి నాలాగా ధనవంతులాగా అయిపోతాయో చూసుకోకసారి. ఈ ధనవంతుడు దౌర్భాగ్య బతికి చచ్చిపోయిన తర్వాత అందల విక్రయాన్ని చూస్తూ, సంతోషాన్ని చూస్తూ, ఆనందాన్ని చూస్తూ, ఏడుస్తూ అంటున్నాడు, దావత ఇస్తూ అంటున్నాడు, ఆయన బొటన వేలు నుంచి ఒక చుక్క నీరు నాకు కావాలి. ఇక్కడ అంటున్నావు కదా, యేసయ్య అంటే మాలోలు, మాదిగోలు, లేకపోతే ఆలు, తక్కువలు, చిన్నోళ్ళు అంటున్నావు కదా. ఈ ధనవంతుడు అంటున్నాడు, ఆ తక్కువ జాతుడు బొటనేల నుంచి ఒక చుక్క నీరు కావాలి. హలో హలో, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అబ్బే ప్రాణం పోయినా కానీ నేను సచ్చిపోయి చెప్తా ఎక్కడికి వెళ్ళినా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పేరు కోసేసిన అంతే నా పద్ధతి. చక్కగా 2 కౌలు చెప్పుకొని మిమ్మల్ని లభించేసి వెళ్ళిపోయి అపరంగా మళ్ళీ కాకండి అని చెప్పే రకం కాదు మాది. ఎవరు కావాలి ఇప్పుడు? ఏ సొక్క కావాలి? ఎవరినైతే నీచంగా చూసావో, ఎవరైతే నీచంగా చూసావో, ఎవరైతే తక్కువగా చూసావో, ఎవరైతే చూసావో ఆడు ఇలాగ అనుకున్నావో, ఆడి బొట్టన వేల నుంచి ఒక చుక్క నీరు కావాలని చెప్పి బతిమాలుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతికుండగానే ప్రభుని తెలుసుకోకపోతే, బ్రతుకు విడిచిపెట్టిన తర్వాత, ప్రాణం విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎంత గోజాడినా, ఎంత బతుకున్నా, 2024 సంవత్సరాలు అయింది, ఆ ఆత్మ కాలుతూనే ఉంది. ఆ ఆత్మ బ్రతిమాలుతున్నాడు. అయ్యో మా బంధువులందరూ అలాగే ఉన్నారు, ఒక్కసారి అవకాశం ఇస్తే వారికి వెళ్ళి సువార్త చెప్పొస్తా. యేసయ్యను నమ్ముకోండిరా, యేసయ్య దేవుడురా, యేసయ్య మార్గమే సత్యంరా. ఒరే నేను వచ్చే ప్రాంతానికి మీరు ఎల్లకి రాకండి రా బాబా, నేను ఒక్కసారి చెప్పేసి వచ్చేస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సజీవుడిగా మీరున్నారు, సజీవుడిగా నేనున్నాను. రాత్రి ఒకసారి దేవుని వాక్యం చెప్పబడ్డది, ఈ రాత్రి ఒకసారి దేవుని వాక్యం చెప్పబడ్డాలి. ఆయన అన్నాడు, ఏడుస్తూ గోజాడుతున్నప్పుడు దేవుడు మాట ఏం చెప్పాడు తెలుసా? నువ్వు బ్రతికినంతకాలం
నీకు నచ్చినట్టు బ్రతకా. నువ్వు బ్రతికినంత కాలం నీకు నచ్చినట్టు బ్రతకా. వాడు బ్రతికినంత కాలం నాకు నచ్చినట్టు బ్రతికాడు. హలో హలో హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక మాట్లాడుతున్నాను, పెళ్ళైన చేతుల పైకి ఎత్తండి సరే. క్వశ్చన్, మీ ఆవిడ నీకు నచ్చినట్టు బతకపోతే ఏం చేస్తావు నాయన పెద్ద మనిషి? అబ్బో కొత్త పెళ్ళి కూడా ఎప్పుడు నవ్వుతున్నాడా? చెప్పు సరే, ఏం చేస్తావు? కుదరదు కదా. హలో చెప్పండి. హల్లెలూయా. మీ ఆయన నీకు నచ్చినట్టుగా బతకబోద్దు, నీకు కొడతాం. మీ ఆవిడ నీకు నచ్చినట్టుగా బతకబోద్దు, నీ బిడ్డలు నీకు నచ్చినట్టు బతకబోద్దు. కానీ మేము దేవుడికి నచ్చినట్టు బతకం, మా ఇష్టానుసారంగా బ్రతుకుతాం. మరి ఇది న్యాయం అంటారా? న్యాయం కాదండి. కాదా? న్యాయం కాదు. ఒకవేళ నిజంగా భర్త భార్య నచ్చకపోతే వెంటనే ఫోన్ వస్తుంది మాంగారికి, హలో మీ అమ్మాయి మా మాట వింటలేదు, మీరు దయచేసి మీ ఇంటికి మీరు తీసుకెళ్ళిపోండి, నాకు అక్కర్లేదు. దేవుడు కూడా అది చెప్తున్నాడు. దేవుడు మాట వినుకోకుండా, జ్ఞానం లేకుండా దేవుడు రక్తంలో కడగబడి